సో పవన్ కళ్యాణ్ గారికి షోల్డర్ ఇంజరీ అయింది. పవన్ కళ్యాణ్ గారికి రొటేటర్ కఫ్ టేర్ అయిందని చెప్పేసి విన్నాం మనము. సో రొటేటర్ కఫ్ అనేది షోల్డర్లో ఒక గ్రూప్ ఆఫ్ మసిల్స్ అండి. అంటే ఆ షోల్డర్ మూమెంట్స్ పర్ఫామ్ చేయడానికి మనం షోల్డర్ యాక్టివిటీస్ ఏది చేయాలన్నా కానీ ఆ మజిల్స్ అనేది బాగుండాలన్నమాట. సో బేసిక్‌గా మనం ఇలా అవునండి. అవును. చేతిననే మనం షోల్డర్‌తో ఏ పని చేయాలన్నా గానీ ఆ రొటేటర్ కఫ్ అనేది రైట్. బావుండాలన్నమాట. సో అది టేర్ అయింది. సో అది తనకు షూటింగ్‌లో ఏదైనా ఇంజరీ వల్ల జరిగిందా? లేదంటే వేర్ అండ్ టేర్ లాగా గూడా అవ్వొచ్చనమాట రొటేటర్ కఫ్ టేర్. అంటే డైలీ చేసే యాక్టివిటీస్‌లో ఓవర్ హెడ్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటే గూడా అలా టేర్స్ అవుతాయన్నమాట షోల్డర్‌లో. సో అలా తనకు రొటేటర్ కఫ్ టేర్ అయింది. దానికి సర్జరీ చేశారనేది మనము మీడియాలో చూసాం. ఓకే. సో యూజువలీ రొటేటర్ కఫ్ టేర్ తర్వాత ఒక 4 వీక్స్ వరకు అలా రెస్ట్ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ దట్ ఎక్సర్‌సైజెస్, ఫిజియోథెరపీ, సో రీహాబ్ చేస్తే అక్యూట్ పెయిన్ ఉంటుందండి రొటేటర్ కఫ్ టేర్ అయితే? టేర్ అయినప్పుడు పెయిన్ ఉంటది. సో పెయిన్ ఉంటది. బట్ వీక్ అయిపోతుంది. ఆ చెయ్యి గూడా వీక్ అయిపోయి తను డైలీ యాక్టివిటీస్‌లో ఇబ్బంది పడుతూ ఉంటారు. హ్మ్. అంటే లైక్ ఓవర్ హెడ్ యాక్టివిటీస్‌లో ప్రాబ్లమ్ అవుతదనమాట. రైట్. సో డెఫినెట్‌లీ సర్జరీ దాకా వెళ్ళింది విషయం అంటే, అవును. సో ఏం సర్జరీ చేశారండి పవన్ కళ్యాణ్ సో గారికి? తనకి ముంబైలో ఆయన చేయించుకున్నట్టు తెలుస్తుంది. అవునండి. మహారాష్ట్రలో. ముంబైలో చేయించుకున్నారు. సో తనకు రొటేటర్ కఫ్ రిపేర్, ఆర్థ్రోస్కోపిక్ రొటేటర్ కఫ్ రిపేర్ అనేది. సో ఇది చాలా కామన్ ప్రాబ్లమే. యూజువల్లీ 50+ వాళ్ళకి కామన్‌గా ఈ రొటేటర్ కఫ్ టేర్స్ అవుతుంటాయి అండ్ దానికి ఆర్థ్రోస్కోపీ ద్వారా రిపేర్ చేస్తాము. సో ఇట్స్ ఎ స్మాల్ కీ హోల్ సర్జరీ అండ్ రికవరీ విల్ బి వెరీ గుడ్. వెరీ ఫాస్ట్. యాహ్! రైట్. సో దీని రొటేటర్ కఫ్ డ్యామేజ్ అవుతోందని ఫర్ మా ప్రేక్షకులకి అల్టిమేట్‌లీ అదే పాయింట్ కాబట్టి, వాట్ ఆర్ ద సింప్టమ్స్? అంటే దట్ రొటేటర్ కఫ్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. గో గెట్ చెక్డ్ అని చెప్పడానికి వాట్ ఆర్ ద కామన్ సింప్టమ్స్ అండి? సో మెయిన్ సిమ్ప్టమ్ వచ్చేసి పెయిన్ అండి. ఫ్రోజన్ షోల్డర్ లాగా? ఫ్రోజన్ షోల్డర్ కాదు. సో రొటేటర్ కఫ్ టేర్ కెన్ లీడ్ టు అ ఫ్రోజన్ షోల్డర్. ఓకే. బట్ నార్మల్‌గా పెయిన్ అవ్వడము అండ్ డైలీ యాక్టివిటీస్‌లో ఆ చేయితో ఏదైనా మూవ్‌మెంట్స్ చేయాలంటే, ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చేయాలన్నా పెయిన్ ఉండడము. ప్లస్ నైట్ పెయిన్ ఉంటది కామన్‌గా. సో నైట్ బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. స్లీప్ డిస్టర్బ్ అవుతూ ఉంటది. సో ఇది మెయిన్ సింప్టమ్స్ ఇవి. అండ్ చెయ్యి కూడా వీక్ అనిపిస్తుంటది వాళ్ళకు. సో ఆ చేయితో ఏదైనా యాక్టివిటీస్ చేయాలంటే కూడా వీక్‌నెస్ లాగా అంటే అంత స్ట్రెంగ్త్ లేదన్నట్టుగా ఉంటది. రైట్. సో దీస్ ఆర్ ద మెయిన్ సింప్టమ్స్. సో దానికి అఫ్‌కోర్స్ ఫిజియోథెరపీ కామన్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ పోస్ట్ అండ్ ప్రీ కరెక్ట్. సర్జరీ. సో స్పోర్ట్స్ ఆడడం, షటిల్ ఆడడం, ఇలాంటి యాక్టివిటీస్ లేకపోతే రైట్. కొంచెం మంకీ బార్స్ అట్లాంటివి చేయడం ఏమైనా ఉంటాయండి ఇలాగా? సో యూజువల్లీ ఈ టేర్ ఎవరికి అవుతదంటే ఎవరైతే ఓవర్ హెడ్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తారు. లైక్ షటిల్ ఆడేవాళ్ళు గానీ, ఓహ్! వాళ్ళకి క్రికెట్ అవుతుంది యాక్చువల్లీ. వాళ్ళకవుతది. ఆర్ ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఏదైనా సడెన్ మూవ్‌మెంట్ లాంటిది లేదా సడెన్ వెయిట్ ఏదన్నా లిఫ్ట్ చేశారు. ఓవర్ హెడ్ థ్రోయింగ్ యాక్టివిటీస్‌లో అలాంటప్పుడు టేర్స్ అవుతాయి. సో యూజువల్లీ కొన్నిసార్లు జస్ట్ స్ట్రెయిన్ లాగా ఉంటది. సో అది రెస్ట్ ఇచ్చి ఫిజియో ఎక్సర్‌సైజెస్‌తో తగ్గిపోతుందనమాట. కామన్‌గా పార్షియల్ టేర్స్ గూడా కామన్‌గా చూస్తుంటాం. సో అంటే పార్షియల్ టేర్స్‌లో ఏందంటే యూజువల్లీ పార్షియల్ టేర్స్ కూడా హీల్ అవుతాయి. ఫిజియోతో హీల్ అవుతాయి. రెస్ట్ ఇస్తే హీల్ అవుతాయి. బట్ కంప్లీట్ టేర్ అవుతే ఏందంటే అది బోన్‌కి సపోర్ట్ లేదు కాబట్టి అది కంపల్సరీ సర్జరీ అవసరం పడుతుంది. అండ్ రైట్. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే దాంతో వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువుంటాయి. రైట్. కంప్లీట్ టేర్ అయినప్పుడు. కాబట్టి జాగ్రత్తగా సకాలంలో మరి సర్జరీ చేయించుకోవడం, కరెక్ట్ చూపించుకోవడం అండి. చాలా ఇంపార్టెంట్. బట్ మీరన్నట్టు ఆర్థ్రోస్కోపిక్ కీ హోల్ సర్జరీస్ అవుతున్నాయి కాబట్టి చిన్న చిన్న అవునండి. ఇన్సిషన్స్‌తో మనకి బోలెడు అయిపోతున్నాయి. సో దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతదంటే దానికి బాల్‌కి సపోర్ట్ లేకపోవడం వల్ల ఆ టెండన్ అనేది వెనక్కి రిట్రాక్ట్ అయిపోతది. సో ఆ బాల్‌కి సపోర్ట్ లేకపోవడం వల్ల ఆ బాల్ పైకి వెళ్ళి ఆ బోన్‌కి రబ్ అవుతూ ఉంటది. ఓహో! సో దాంతో ఆ షోల్డర్ అంతా డ్యామేజ్ అయిపోతుందన్నమాట. షోల్డర్ జాయింట్ ఆర్థరైటిస్. హ్మ్. మనకు మోకాళ్ళు అరిగిపోయినట్టుగా షోల్డర్ గూడా అరిగిపోతుంది. ఓహో! సో దీన్ని నెగ్లెక్ట్ చేస్తే రొటేటర్ కఫ్ టేర్ కంప్లీట్ టేర్ ఉంటే గనక ఎంత ఎర్లీగా వెళ్ళి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి సర్జరీ చేయించుకుంటే అంత రికవరీ అంత బావుంటది. రైట్. డీలే చేయడం ద్వారా అది షోల్డర్ జాయింట్ అరిగిపోయి షోల్డర్ రీప్లేస్‌మెంట్ చేయాల్సొస్తుంది. రామ్ చరణ్ తేజ్ గారు వెళ్ళి కోయంబత్తూర్‌కి వెళ్లి సర్జరీ చేయించుకున్నారని ఫ్యాన్స్ వర్ ఎ లిటిల్ అలార్మ్డ్. ఏం జరుగుతుంది? ఆఫ్‌కోర్స్. రామ్ చరణ్ గారికి గూడా మనం మీడియాలో చూసిందేంటంటే తనకు రిస్ట్ ఇంజ్యూరీ అయింది. ప్రాబబ్లీ షూటింగ్‌లో యాక్షన్ సీక్వెన్సెస్ అది చేసేటప్పుడు 'పెద్ది' మూవీ షూటింగ్ అప్పుడు తనకు రిస్ట్‌లో లిగమెంట్ టేర్, టీఎఫ్‌సీసీ లిగమెంట్ టేర్ జరిగింది. దానికి సర్జరీ చేశారని మనము మీడియాలో చూసాము. సో ఇనీషియల్లీ మీరు చూసుకున్నట్టయితే తను ప్రమోషన్స్ అవన్నీ చేస్తున్నప్పుడు చాలా రోజులు కాస్ట్ వేసుకున్నారు. దాని తర్వాత స్ప్లింట్స్ యూజ్ చేశారు తను. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఐ థింక్ హీ ట్రైడ్ హిస్ బెస్ట్ టు లెట్ ఇట్ హీల్ ఆన్ ఇట్స్ లెట్ ఇట్ ఓన్. హీల్ ఆన్ ఇట్స్ ఓన్. సో వాళ్ళు కూడా డాక్టర్స్ ఇనీషియల్‌గా అదే సజెస్ట్ చేసినట్టున్నారు తనకి.
బట్ బికాజ్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్ అండ్ ఆ పెయిన్ కూడా తగ్గట్లేదు తనకి. దట్స్ వై ఐ థింక్ హీ అండర్వెంట్ అది కూడా ఆర్థ్రోస్కోపిక్ టీఎఫ్సిసి రిపేర్. రైట్. సో మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ ఇంజురీస్ ఆర్ లిగమెంట్ ఇంజురీస్ మనం ఆర్థ్రోస్కోపీ ద్వారానే మనము ట్రీట్ చేయొచ్చండి. రష్మిక మందన ఆల్సో తనకు కూడా ఏదో లిగమెంట్ టేరో మసిల్ ఇష్యూ ఏదో వచ్చింది ఈ మధ్యకాలంలో అని విన్నాం. అవునండి. తనకు కూడా ఐ థింక్ ఏదో డాన్స్ పర్ఫార్మెన్స్ ఏదో డాన్స్ షూటింగ్ జరుగుతున్నప్పుడు హిప్‌లో ఉండే ఒక టెండన్ వన్ ఆఫ్ ద టెండన్ టేర్ అయింది అని చెప్పేసి చూసాం మనము. సో యూజువల్లీ అంటే అది కొంచెం ఇట్స్ నాట్ అ వెరీ కామన్ ఇంజురీ. హిప్‌లో టెండన్ టేర్స్ యూజువల్లీ అథ్లీట్స్‌లో, ఫుట్బాల్ ప్లేయర్స్‌లో జరుగుతుందది. బట్ మేబీ ఆ డాన్స్ ఆ మూవ్స్ ఎలా ఉండేవో తెలీదు. అది చేస్తున్నప్పుడు తనకు టేర్ అయిందని విన్నాము. రైట్. బట్ యూజువల్లీ ఆ టెండన్ టేర్స్ షుడ్ హీల్ బై ఇట్‌సెల్ఫ్. కొంచెం రెస్ట్ తీసుకొని ఫిజియో, రీహాబ్ ప్రాపర్‌గా చేస్తే ఆటోమేటిక్‌గా హీల్ అయిపోతాయి అవి. రైట్. సో ఇలాంటివి అంటే మామూలుగా రాకుండా ఉండడానికి ఏమన్నా ఉంటాయండి? ఇవంటే బై యాక్సిడెంట్ అయిపోతాయా? ఇలా డాన్స్ మూవ్స్‌లో అయ్యే జర్కీ మూవ్‌మెంట్స్‌లో అలా వచ్చేవి. ఈజ్ ఇట్ బికాజ్ ఫిట్‌నెస్ తగ్గిందనా? లేక ఫిట్‌నెస్ ఉన్న వాళ్ళకి కూడా అలా అప్పుడప్పుడు అవుతుంటాయా? అంటే మనము ఈ మధ్య కాలంలో ఐ థింక్ లాస్ట్ 2 మంత్స్‌లో చాలామంది సెలబ్రిటీస్, వరుసపెట్టి చూస్తున్నా. అందుకే వీవీఐపీస్‌లో అడుగుతున్నా. అండ్ వాళ్ళకి అసలు యాహ్! పనే దే ఆర్ కాన్స్టెంట్‌లీ ఇన్ ద జిమ్. యాహ్! కాన్స్టెంట్‌లీ స్ట్రెంథెనింగ్ మసిల్స్ అండ్ మసిల్ ట్రైనింగ్ మీద ఫోకస్ యాహ్! పెడతారు. సో కాకపోతే నేను అబ్జర్వ్ చేసిందేందంటే ముందు ఇంత కామన్‌గా ఉండేవి కాదు. బట్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి. వన్ ఆఫ్ ద రీజన్స్ ప్రాబబ్లీ కుడ్ బి ముందు ఆ యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, డాన్స్ మూవ్స్ గానీ అంత ఉండేది కాదు మూవీస్‌లో. ఇప్పుడు ఎవ్రీ మూవీ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఎక్కువున్నాయి. ఎందుకో మా ఇంటి బంగారం మీరు చూసారో లేదో తెలీదు. సినిమాలు చూస్తారా మీరు? ఐ నో చూసాను. అందులో సమంత గారి సమంత గారు చాలా సామ్స్ అసలు మూవ్‌మెంట్సే మొత్తం ఎగిరి యాహ్! తన్ని ఆల్మోస్ట్ ఇట్ వాస్ టూ అంటే సర్ప్రైజింగ్ టు సీ యాహ్! హర్ లైక్ దట్. సో ఇఫ్ యూ సీ లైక్ 25, 30 ఇయర్స్ బ్యాక్ అసలు ఇలాంటి అంటే హీరోయిన్స్ ఇలాంటి యాక్షన్ రోల్స్ అనేవి అసలు ఉండేది కాదు. అవును. ఈవెన్ యాక్టర్స్ కూడా ప్రాబబ్లీ దే యూజ్డ్ టు డూ అంటే బేసిక్ కొన్ని యాక్షన్ సీన్స్ చేసేవాళ్ళేమో అండ్ డూప్స్‌ని యూజ్ చేసేవాళ్ళు అనుకుంటా. బట్ ఈ స్టంట్స్ అవన్నీ వాళ్ళు సొంతంగా చేస్తున్నారు ఇప్పుడు. అవును. అవును. సో ఈ సొంతంగా వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి ఇంజురీస్ అవుతున్నట్టున్నాయి వాళ్ళకి. రైట్. అండ్ వాళ్ళు కూడా లైక్ టూ మచ్ ఆఫ్ ప్రెషర్, టూ మచ్ ఆఫ్ అంటే ఫిట్‌గా ఉండడానికి కూడా ఎక్సర్‌సైజెస్ కూడా ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు. రైట్. ముందు యాక్టర్స్, యాక్ట్రెసెస్ వాళ్ళ ఫిజికల్ ఫిట్‌నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు కాదు. అసలు యెస్టర్ ఇయర్స్ యాక్టర్స్ ఎవరిని ఐ నో. అడిగినా కూడా అసలు లేనే లేదు. వాళ్ళు ఓన్లీ యాక్టింగ్ మీదనే వాళ్ళు యాక్టింగ్ కళ్ళతో అన్ని చెప్పేసేవారు. అవును. ఎవ్రీథింగ్ ఫైట్‌లు, యాహ్! కోపాలు, దట్స్ రైట్. తాపాలు అన్ని కళ్ళతో టైట్ క్లోజులు, మిడ్ క్లోజులు అయిపోయేవి. ఇప్పుడు వాళ్ళు ఫిట్‌గా ఉండాలి. బికాజ్ దే ఆర్ లైక్ రోల్ మోడల్ ఫర్ పీపుల్. సో అబ్సల్యూట్లీ. వాళ్ళు ఫిట్‌గా ఉంటేనే పీపుల్ విల్ అంటే దే విల్ ఫాలో దెమ్. కరెక్ట్. అవును. సో అందుకని వాళ్ళు సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేయడము, వాళ్ళు ఫిట్‌గా ఉండడము, దాని గురించి దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ ప్లస్ స్పోర్ట్స్ ఆడుతుంటారు. సో ఇంజురీస్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్. ప్లస్ ఇప్పుడు ఇఫ్ యూ సీ లైక్ సీనియర్ యాక్టర్స్ లైక్ ఇప్పుడు బాలకృష్ణ గారు గానీ, పవన్ కళ్యాణ్ గారు ఆయనకు కూడా గానీ, ఈ మధ్య ఏదో చిరంజీవి గారు బాలకృష్ణ గారికి ఏదైనా ఇంజరీ అయిందండి? అవునండి. తనకు కూడా క్వాడ్రిసెప్స్ టెండన్ టేర్, నీ జాయింట్ దగ్గర క్వాడ్రిసెప్స్ టెండన్ టేర్ అయిందని విన్నాం. సో ప్రాబబ్లీ వాళ్ళు లైక్ 50+, 55, 60 ఇయర్స్ పైన ఉంటారు కదా. ఆయన 60+ అండి. బట్ సో స్టిల్ రాకింగ్. దట్స్ వాట్. సో తను ఆ ఏజ్‌కి కూడా లైక్ 25, 30 ఇయర్ ఓల్డ్ యాక్టర్స్‌తో కాంపిటీషన్‌గా తను మూవీస్‌లో యాక్షన్ చేస్తున్నారు. అవును. అంతే. సో ప్రాబబ్లీ ఆల్ దీస్ థింగ్స్ ఐ థింక్ ఆర్ హ్యావింగ్ అ టోల్ ఆన్ దేర్ బాడీ. అండ్ ప్లస్ వాళ్ళు బిజీగా కూడా ఉన్నారు. అవును. బికాస్ దే ఆర్ ఇన్ దేర్ పొలిటికల్ లైఫ్ ఆల్సో. సో అవును. పవన్ కళ్యాణ్ గారు గానీ, బాలకృష్ణ గారు గానీ దే ఆర్ వెరీ బిజీ ఇన్ దేర్ అసలు లైఫ్. ఎలక్షన్స్ అప్పుడు వి ఆల్ వండర్ అండి. ఆల్ ప్రజాప్రతినిధులు అందరూ. బట్ యాక్టర్స్‌కి స్పెషల్‌గా మంచి ఏసీ కారవాన్‌లో కంఫర్టబుల్ లైఫ్ అలవాటు. కానీ అక్కడ ఒక్కసారి స్పీచ్ ఇవ్వాలంటే ఒక్కోసారి దే విల్ బి స్టాండింగ్ ఫర్ లాంగ్ అవును. అవర్స్. అవును. సో L4, L5 ఏం పరిస్థితి ఏంటో అర్థం కాదు అందరికి. అంటే హౌ దే మేనేజ్ అని. యాహ్! సో సీ వాళ్ళకు దట్స్ వాట్. సో వాళ్ళు ఆ ఏజ్‌కి కూడా దే ఆర్ అంటే దే ఆర్ మేనేజింగ్ దేర్ పబ్లిక్ లైఫ్ అండ్ ఆల్సో మూవీస్, ప్రైవేట్ లైఫ్. సో వాళ్ళకి టైం లేదు. ఐ థింక్ ప్రాబబ్లీ దే ఆర్ వర్కింగ్ 24 అవర్స్. అవును. సో అందువల్ల కూడా ఐ థింక్ ఇట్ ఈస్ హ్యావింగ్ అన్ ఇంపాక్ట్ ఆన్ దేర్ బాడీస్. అండ్ వన్ మోర్ థింగ్ వాట్ వీ రియలైజ్డ్ ఇస్ బికాస్ ఆఫ్ ద మీడియా అటెన్షన్ ఆల్సో. సో ఇంతకుముందు ఎవరైనా సెలబ్రిటీస్‌కి ఏమైనా ఇంజురీస్ అయినా, వాళ్ళకేమైనా సర్జరీస్ జరిగినా కూడా ప్రాబబ్లీ మీడియాలో వచ్చేది కాదేమో. అవును.
సో ఇప్పుడు మీడియా ఈజ్ కవరింగ్, అంటే మీడియా ఈజ్ ఫోకసింగ్ ఆన్ దేర్ పర్సనల్ లైఫ్, దేర్ పబ్లిక్ లైఫ్ కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఎప్పుడైనా స్లింగ్ వేసుకొని ఉంటే చిరంజీవికి ఏమైంది లేదా పవన్ కళ్యాణ్కి ఏమైంది అని ప్రాబ్లీ దట్ ఎంతూజియాజం అదే కరెక్ట్. అందువల్ల ప్రజలకు తెలుస్తుంది అనుకుంటా. మీ దృష్టిలో కౌశిక్ రెడ్డి గారు ఏ సెలబ్రిటీని మీరు చూస్తే ఇట్ బి బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, డజంట్ మ్యాటర్, చాలా మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు డిస్పైట్ దేర్ ఏజ్ అని అనిపిస్తుంది? ఐ థింక్ అంటే సీనియర్ యాక్టర్స్లో కనుక మీరు చూస్తే ఐ థింక్ నాగార్జున గారు ఈజ్ వెరీ ఫిట్, వెరీ యాక్టివ్. ఐ థింక్ me, so- ఎవ్రీ వన్ ఈజ్ ఫిట్ అండి. అందరూ దే ఆర్ ఆల్ ఫిట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్. కరెక్ట్ కరెక్ట్, దే ఆర్ ఆల్ ఫిట్ వెరీ ట్రూ, అండ్ దే హ్యావ్ టు బీ ఫిట్. కరెక్ట్. ఇప్పుడున్న దీంట్లో కంపల్సరీ వాళ్ళు ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి వాళ్ళు. సో ఊరికే కూర్చుని ఉన్న వాళ్ళకి ఒక 2-3 టిప్స్ చెప్పండి. మజిల్స్ స్టిఫ్ అయిపోకుండా కొంచెం యూనో మొబిలిటీ అండ్ ఈజ్ ఇన్ ద బాడీ ఉండాలంటే ఏం చేయాలండి? ఫస్ట్ థింగ్ ఊరికే కూర్చోకూడదు. అమ్మో. నెక్స్ట్ థింగ్ ఏంటంటే లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్. ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకుంటుండాలి అండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేస్తుండాలి అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చేయాలన్నమాట. సో ఇఫ్ సమ్మన్ ఈజ్ ఇన్ అ ప్రొఫెషన్ వేర్ వాళ్ళు ఐటీ ప్రొఫెషనల్స్ కానీ డెస్క్ జాబ్స్ చేసేవాళ్ళు, దే షుడ్, అంటే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేస్తున్నారు. కోవిడ్ తర్వాత మనం చూసినట్టయితే చాలామంది ఇంట్లో నుంచే పనిచేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే దే షుడ్ మెయింటైన్ ద సేమ్ వర్క్ ఎథిక్స్ దట్ దే ఆర్ డూయింగ్ ఇన్ ద ఆఫీస్. కరెక్ట్. సో ఇంట్లో కూడా వాళ్ళు ఆఫీస్ సెటప్ చేసుకోవాలి. లైక్ ప్రాపర్ టేబుల్ ఉండాలి, చైర్ ఉండాలి వాళ్ళు, అండ్ డైనింగ్ దాంట్లో టేబుల్ మీద కూర్చొని ఫోన్ ఇట్లా పెట్టుకుని కరెక్ట్. షోల్డర్ బాగా సో ఇదైపోతుంది. దీనివల్లనే వాళ్ళకి నెక్ ఇష్యూస్, బ్యాక్ ఇష్యూస్, షోల్డర్ ఇష్యూస్ చాలా కామన్గా చూస్తున్నాం. సో ఆఫీస్లో పనిచేస్తున్నట్టుగానే ఇంట్లో పనిచేస్తే కనుక సగం ప్రాబ్లమ్స్ అక్కడే తగ్గిపోతాయి వాళ్ళకి. మానిటర్ ఏ లెవెల్లో ఉండాలి? టీవీ చూసే వాళ్ళకి, టీవీ వాచర్స్కి టీవీ పైన ఉండాలా, కింద ఉండాలా, సమమైన లెవెల్లో ఉండాలా? వాట్ ఈస్ ఐడియల్? ఏదైనా కానీ మన ఐ లెవెల్లో ఉందనుకోండి మనకు ప్రాబ్లం ఉండదు. సో ఐ లెవెల్లో కనుక మన టీవీ కానీ మానిటర్ కానీ ఉందనుకోండి మనం నెక్ని బెండ్ చేయాల్సిన అవసరం లేదు, లేదా పైకి మూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఐ లెవెల్లో ఉండాలి మనం. సో దానికి మనము మన చైర్ని కానీ టేబుల్ని కానీ అలా సెట్ చేసుకోవాలన్నమాట. లైక్ ఇప్పుడు ఒక డెస్క్ అండ్ చైర్ ఉంది. సో సపోజ్ స్క్రీన్ కిందికి ఉందనుకోండి, ఏదన్నా పెట్టేసి దాన్ని పైకి పెట్టుకుంటే కనుక మన ఐ లెవెల్కి అప్పుడు నెక్ స్ట్రెయిన్ అవ్వదు, నెక్స్ట్ ట్రైన్ అవ్వదు. చాలా మందికి డాక్టర్ కౌశిక్ రెడ్డి గారు ఒక హంప్ ఉంటుంది పైన వెనకాల, అది బాడీ వెయిట్ కాదు, ఫ్యాట్ కాదు, అవును, జస్ట్ వాళ్ళ పాస్చర్ వల్ల Correct. హంప్ ఫామ్ అవుతుంది. అవును. దాన్ని రివర్స్ చేయొచ్చా? సో వాళ్ళు పోస్చర్ కరెక్ట్ చేసుకోవాలండి సో ఫస్ట్. బేసిక్ గా స్టిఫ్ పోస్చర్ ఉండాలి. సో స్ట్రైట్ కూర్చోవాలి. సో వాళ్ళు చైర్ మీద ఎక్కువసేపు కూర్చుంటున్నారు అనుకోండి, సో మంచి బ్యాక్ సపోర్ట్ ఉండే చైర్ తీసుకోవాలి అండ్ నెక్ సపోర్ట్ ఉండే చైర్స్ కూడా యూస్ చేయాలి వాళ్ళు. సో పోస్చర్ కరెక్ట్ చేసుకొని వాళ్ళు స్ట్రైట్గా కూర్చుంటే కనుక అది కరెక్ట్ అవుతుంది. అండ్ ప్లస్ కొంచెం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేస్తుండాలి వాళ్ళు. సో మొత్తానికి ఆర్టిస్టులందరికీ పాపం ఫిజికలీ స్ట్రెన్యూస్ ప్రొఫెషన్లో ఉంటారు. అంటే యాక్టర్స్కి లైఫ్ ఈజీ అనుకుంటాం, ఇట్స్ యాక్చువల్లీ నాట్. నో అది క్లియర్గా తెలుస్తుంది. ఐ థింక్ దే ఆర్ ఆల్ అథ్లీట్స్. యాక్టర్స్ ఆర్ ఆల్ అథ్లీట్స్. ఇప్పుడు అవును, వాళ్ళు అథ్లీట్స్ లాగానే వాళ్ళు ఎక్సర్సైజెస్ చేస్తుండాలి. బికాస్ దే హ్యావ్ టు పర్ఫార్మ్ సో మెనీ అవును. స్టంట్స్ కానీ డాన్స్ కానీ ఇవన్నీ. సో దే హ్యావ్ టు బి వెరీ ఫిట్. రైట్. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్, చాలామందికి పొద్దున్న నిద్ర లేచాక కూడా దే ఫీల్ ఏకీ ఇన్ దేర్ బాడీ. వై ఇస్? సో యూజువలీ అంటే నైట్ పడుకున్నప్పుడు ఏంటంటే మజిల్స్ అన్నీ రిలాక్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి వాళ్ళు పడుకునే పోస్చర్ సరిగ్గా లేకపోతే లేదా బెడ్ సరిగ్గా లేదనుకోండి, జాయింట్స్ కూడా అంటే ఎక్కువసేపు కదిలించకుండా ఉంటాం మనం. సో మార్నింగ్ టైంలో ఏంటంటే మనం ఏదో ఒక మూమెంట్ చేస్తుంటాం బాడీలో, లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ ఏదో ఒక మూమెంట్ చేస్తుంటాం. బట్ నైట్ అంతా పడుకొనే ఉంటాం కాబట్టి ఎక్కువ మూమెంట్ ఉండదు బాడీలో, జాయింట్స్ అన్నీ కూడా. సో మార్నింగ్ లేసినప్పుడు స్టిఫ్గా అనిపిస్తుంది. ఫర్ అ ఫ్యూ మినిట్స్ ఇట్ మైట్ బీ స్టిఫ్. సో దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు డూ ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్. రైట్. అది యోగా అయినా అయి ఉండొచ్చు, జస్ట్ బేసిక్ స్ట్రెచెస్ ఆర్ జిమ్కి వెళ్ళడం కానీ. సో ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ ఇస్ ద బెస్ట్ థింగ్ అది టు బీ ఫిట్ అండ్ యాక్టివ్ త్రూ అవుట్ ద డే. throughout the day. Okay. So obviously, and of course, a host of problems and orthopedic problems, starting from minor aches and pains, చిన్న మజిల్ టేర్స్ మొదలుకొని మనకి సర్జరీ అవసరం అయ్యే చాలా విషయాలు. బట్ ఇవాళ సెలబ్రిటీస్ అందరూ స్పీడీ రికవరీతో మళ్ళీ తెరపైకి మెరుస్తారని చెప్పి ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ వెరీ ఇన్సైట్ఫుల్ ఇంటర్వ్యూ. ఐ థింక్ వీళ్ళందరి గురించి చెప్పడం ద్వారా చాలామంది రిలేట్ చేసుకుంటారు. వాళ్ళకు కూడా ఎక్కడైనా మీరు అన్నట్టు అదేంటిది రొటేటర్ అదే కఫ్ ఏమైనా ప్రాబ్లం ఉందా అని చూసుకుని, అలాగే వాళ్ళకు కూడా ఏమైనా ఇంజరీస్ ఉంటే దే గెట్ దట్ స్పిరిట్ టు గో అండ్ గెట్ చెక్డ్. షూర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.